సుష్మా ఆంటీ నీకు విషయం తెలుసానే చెల్లో చెప్పాలి. ఈ నాన్ వెజ్ వాడు నడుస్తున్నావా కొట్టోడు వాడి దగ్గర గట్ట ఒక 14 సంవత్సరాల అమ్మాయి వచ్చిందట. ఒక 1000 రూపాయలు కావాలని వాడు వేసిందట. అమ్మాయిని చెప్పి కూడా వాడుకొని 1000 రూపాయలు ఇచ్చి పంపించిందట. ఇట్లాంటి బాడుకోలు కూడా ఉన్నారా? నేను నిజంగా లోకం మీద ఆడవాళ్ళకి ఏం చేస్తున్నారు చెప్పి ఇవ్వాలి. రేపు ఇట్లాంటి బాడుకోని కోటి కారం పెట్టాలి, ఆ ఉండడానికి కట్ చేసి పడేయాలి, అడ్డంగా నరకాలి. ఇట్లాంటి వాళ్ళు జనాలు వదిలేస్తారు, మంచోళ్ళు వెనక ఇదవుతారు. అయినా ఇట్లాంటి వాడికి ఇన్ని రోజులు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ ఎందుకు సపోర్ట్ చేసిండ్రు మర్చిపోయినా. నేను కూడా సపోర్ట్ చేసింది. నేను బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడితే వీడు నిజంగానే మంచిగా మాట్లాడుతుందని అనుకున్నా, కానీ వీడికి పతనం స్టార్ట్ అయినట్టే. ఎందుకంటే ఇన్ని లక్షల మంది అన్సబ్స్క్రైబ్ చేసుకుంటాను కదా. ఎవరికి రేపు 2026 నుంచి సుక్కలు చూపెడతారు మా తెలుగు వాళ్ళు. అందరూ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి వాడు వచ్చి ముందుకు వచ్చి సారీ ఏదో చెప్పినట్టుగా వాడు వీడియో చేసిండు. సారీ చెప్పగానే మిగతా వాళ్ళందరూ ఏమైనా కూల్ అయిపోతారు, అదే పూరి కదా ఇప్పుడు సారీ చెప్పిండు కదా అని చెప్పి కూల్ అయిపోయి అన్సబ్స్క్రైబ్ చేసుకోకుంటారని వాడు ప్లానింగ్ చేస్తాను. ఇక వాడే ఉన్నాడు ఇక తెలియకల్ల మొగోడు లోకం మీద. సారీ లేదు, పూరి లేదు, వాడేదో డ్రామాలు తిరుగుతుండు. కానీ జనాలకు అందరికి తెలుసులే, తెలుగు వాళ్ళకి తెలుసు. తెలుగు వాళ్ళు నమ్ముత ప్రాణమిస్తారు. వాళ్ళ నమ్మకం దెబ్బతింటే వాళ్ళు ఏంటి అనేది ప్రూవ్ చేస్తారు. ఇక రేపు వాడికి ఉన్న 2026 అనేది ఇక వాళ్ళకి మంచిగా ఉంటారు. ఇక వాడు రోడ్డు మీద పడాలి. ఇక మళ్ళీ అర్థమైన కాలం రావాలి.